ఇదిగోండి. ఇదిగో చూడండి, ఇదిగోండి బయట నుంచి చూసారా, కరెంట్ లేదు, సమ్మరు ఒక పైట వస్తుంది, మీకు కనబడుతుందో నాకు తెలియదు. ఇదిగోండి ఇలాగా చూసారా, ఇలా వస్తుంది అన్నమాట కుడి పైట. ఇది ఎడం చెయ్యి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియోలో మనం కుడి పైట ఎలా వేయాలో చూద్దాం. ఎడం పైటకే వీలుగా ఉన్న చీరకి కుడి పైట ఎలా వేయాలనేది ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇది పైట అంచు, అంటే పైట వేసుకునే అంచు. ఓకే, ఆ అంచు మనకి ఎడం పైట వేస్తే ఇక్కడి నుంచి ఇదంతా కూడా మనకి పైట అంచు లెఫ్ట్కి, అంటే ఎడం భుజం మీద మనం పైట వేస్తాం. ఓకేనా, అదే ఎడం భుజం మీద పైట వేస్తాం. సో ఫాల్ ఎక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది, ఇలాగా అక్కడి నుంచి ఇక్కడ వరకు వస్తుంది. దీన్ని కుడిపైటిగా మార్చాలి. కుడిపైటిగా మార్చాలంటే ఇటువైపు ఫాల్ వేయాలి. ఇటువైపు ఫాల్ వేయాలంటే అంచు అటువైపు ఉంది, కానీ ఈ అంచుని ఇటువైపు తీసుకురావాలి. కానీ ఇది ఇన్బుల్ట్ అంచు, అంటే నేత ఎంబ్రాయిడరింగ్ చేశారనమాట. ఎంబ్రాయిడరింగ్ చేసిన దాన్ని మనం ఆ లేస్ అయితే లేస్ పీకేసి ఇటువైపు మనం స్టిచ్చింగ్ చేసుకుంటాం. ఇటువైపు స్టిచ్చింగ్ చేసుకొని ఇటువైపు ఫాల్ వేసుకుంటాం. కానీ ఇది ఇన్బుల్ట్ అనమాట. అవి చూడండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ నుంచి ఇక్కడ కట్ చేసుకోవాలి. ఎక్కడ వరకు ఈ పైటంచు ఏదైతే ఉందో ఈ పైటంచుని కట్ చేసి అటువైపు, అక్కడ కరెంట్ పోయింది, ఎప్పుడు వీడియో చేద్దామన్నా సరే కరెంట్ పోద్ది, సరే కొంచెం యూజిబిలిటీగా ఉంది కదా అనేసి నేను మీకు చెప్తున్నాను అనమాట. ఇక్కడ కట్ చేసుకొని అటువైపు మనం పెట్టుకోవాలి. అటువైపు మనం పెట్టుకుంటే ఈ ముక్కని మీరు జస్ట్ ఇమేజిన్ చేసుకోండి, లేదంటే నేను కటింగ్ చేసిన తర్వాత మళ్ళీ మీకు పరిచయం చూపిస్తాను. అటువైపు కట్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఈ అంచు అనేది ఇటువైపు వస్తుంది. ఇటువైపు మనం ఫాల్ వేసుకుంటాం. ఫాల్ వేసుకుంటే చూడండి, ఇప్పుడు ఎడం పైట అనుకోండి, మనిషి ఇటువైపు నుంచి కాలు ఇక్కడ ఉంటాయి, మనిషి తల ఇటువైపు ఉంటుంది, కాలు ఇటువైపు ఉంటాయి, చీర ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇలా తిరుగుతుంది, ఎడం పైట ఇలా పడుతుంది. అదే మనకి కుడిపైట అనుకోండి, చీర ఇటు నుంచి ఇలా తిరుగుతుంది, ఇలా తిరిగి ఆ పైటంచు ఏదైతే ఉందో ఆ పైటంచు కుడివైపుకి ఇలా పడుతుంది. సో మనం ఈ వీడియోలో ఎలా కటింగ్ చేసి ఎలా అతికించాలి, ఎలాగ అతికించిన తర్వాత మనం కుడిపైట ఎలాగ స్టిచ్చింగ్ చేయాలి అన్నది ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. కనీసం కష్టానికి ఒక కామెంట్ పెట్టండి, ఇష్టపడితే లైక్ చేయండి, బాగా చెప్పాను అని అనుకుంటే ఒక షేర్ చేయండి. మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ఒక్క సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకన్ మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు. చూడండి ఎలా పరిచాను. ఈ ముక్క మనం కట్ చేసాం. ఇది ఏంటంటే పైటంచు అనమాట. పైటంచు ఇది బాడీ. ఇవ్వండి, బాడీలో చూడండి డిజైన్ ఉందా, ఈ డిజైన్ మనకి బాడీ మీద ఇలాగే ఉండాలి. చీర మార్కెట్టాను చూడండి, పరిస్తే ఇంకా ఎక్కువ వస్తుంది. సో ఇదేంటిది కట్టు చెంగు. ఈ కట్టు చెంగుని మనం ఈ బాడీ ఇలా ఉంచేసి దాన్ని చూడండి ఇలా ఉంది కదా, ఇలా రావాలి జాయింట్. అంటే దాన్ని యాజ్ టీజ్కి ఇలాగే తీసుకొచ్చవచ్చు, లేదంటే ఇలా తిప్పేసి ఇలా పెట్టచ్చు. నెక్స్ట్ దీన్ని చూడండి, ఈ చెయ్యి ఎలాగ ఉందో అలాగా దీన్ని ఇలా తీసుకొచ్చి ఇలా అతకాల. ఓకేనా, మీరు ఇలాగ పరుచుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకుండా. దీన్ని ఏంటంటే ఇలా తీసుకొచ్చి ఇలా పరాల, ఇలా పరిచి మనం జాయిన్ చేయాలి. ఓకే, స్టిచ్చింగ్ ఎలా చేయాలి అండ్ జాయింట్ ఏ విధంగా నీట్గా వేయాలి అనేది నేను మీకు ఇప్పుడు వీడియోలో చూపిస్తాను స్టిచ్చింగ్లో. ఇప్పుడు చూడండి, మనం ఇటువైపు పార్ట్ ఏమో అటువైపు పెట్టాను, అటువైపు పార్ట్ ఏమో ఇటువైపు పెట్టాను. ఇదిగోండి, ఇది కట్ చెంగు కట్ చేశాను చూడండి, చూసారా, ఇది బాడీ. ఓకే, ఇదేమొచ్చి మనకి పైటంచు. ఇప్పుడు ఫాల్ ఎలాగేస్తాం, ఇటువైపు నుంచి ఈ ముక్కలు అతికేసి, ఈ రెండు ముక్కలు అతికేసి ఇటువైపు నుంచి ఫాల్ వేస్తాం, కిందకి వేస్తాం. కింద నుంచి వేస్తే అప్పుడు మనిషి హెడ్ ఇటువైపు ఉంటుంది, కాలు ఇటువైపు ఉంటాయి, చీర ఇలా కడతాం. ఇలా కట్టి చూడండి, చీర ఇలా కడతాం, ఇలా కట్టి కుడివైపుకి ఇలా వస్తుంది అనమాట. ఓకేనా, అర్థమైందా ఫ్రెండ్స్? ఇప్పుడు నేను బాడీ ప్లస్ కట్టు చెంగు ఇది ఈ రెండు నేను అతికేసి మళ్ళీ నేను మీకు ఇలాగే ప్లేస్ చేసి చూపిస్తాను. చూడండి ఇది బార్డర్, ఏది పైటంచుని ఇలాగే వదిలేసి బాడీ ప్లస్ కట్టు చెంగు ఈ రెండు కూడా నేను అతికించి నేను ఇలాగే ప్లేస్ చేస్తాను మీకు అర్థం అవ్వడం కోసం. ఓకేనా, చూడండి అక్కడి నుంచి ఇలా తెచ్చాను, ఇలాగే అంటే చూడండి ఇది ఇటువైపు ఉంది, ఇది బాడీ కదా మధ్యలో ఉంది, అలాగే ఇలా తెచ్చాను చీరంతాను. ఇవ్వండి. ఓకే, దీన్ని మనం ఇలా జాయిన్ చేసుకోవాలి. అంటే ఇలా తిప్పిస్తే ఇలా అవుద్ది అనమాట, ఇలాగ అవుద్ది.
ఇక్కడ సింగిల్ కుట్ చేసుకోవాలి. ఆ తర్వాత రోలింగ్ పాదంతో మనం రోలింగ్ చేసుకోవాలి. సింగిల్ కుట్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ విధంగా సింగిల్ కుట్ చేసుకోవాలి. రెండు కలిపి అర్ధ పావించి అంటే పావించిలో సగం డిస్టెన్స్లో కుట్టి వేసుకొని కలుపుకోవాలి. ఒకవేళ అర్ధ పావించి ఇలా పెరగండి, పావించి వేసి ఆ కుట్టు పక్కన ఎంత డిస్టెన్స్లో ఉంచి కట్ చేసుకోండి. రోలింగ్ పాదం పెట్టాం. ఇప్పుడు రోలింగ్ పాదంతో దీన్ని మనం స్టిచ్చింగ్ చేసుకుంటాం. ఇక్కడ నుంచి ఎక్కడ కాబట్టి ఇటు నుంచి మనం ఇవ్వండి ఇలా తిరగేసుకోండి. ఇలా తిరగేసుకొని మూడ్లో పెట్టుకోండి. ఇప్పుడు ఇలా పెట్టుకోండి. అంతే. ఎడ్జ్ నుంచి మనం కరువు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసినప్పుడు అందరూ కరువు తీస్తారు. ఇక్కడ కరువు తీయక్కర్లేదు, ఎందుకంటే మనం రివర్స్ నుంచి ముందుకెళ్ళి ముందు నుంచి మళ్ళీ అనుకుంటున్నాం. మొత్తం ఇక్కడ నుంచి చివరి దాకా కుట్టేసేసుకోండి. ఇదిగోండి కుట్టేసేసుకున్నాం కదా, ఇది పట్టు చెంగు. చూడండి బార్డర్ అంతా ఇటువైపుకి వస్తుంది. మనం ఎక్కడ జాయింట్ చేసాం, ఇదిగోండి జాయింట్ చూసారా, జాయింట్ ఇదిగోండి జాయింట్. గడి కూడా కలిపాం. ప్లెయిన్ శారీ ఎవరైనా కలిపేస్తారు. ఇదిగోండి చూసారా, ఏకండిగా ఉంది. ఓకే, ఇదిగోండి. ఇప్పుడు ఏదైతే పైటన్స్ ఉందో ఆ పైటన్స్ని మనం ఇక్కడ జాయిన్ చేస్తాం. ఇది కూడా జాయిన్ చేసి మీకు ఇలాగే పరిస్థితి చూపిస్తాను. మెల్లగా వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు అక్కడ ఇంట్లో చూపించాను కదా, ఇవ్వండి ఇలాగే కదా ఉంది. ఇది పైటన్స్ ఇలాగే కదా ఉంది. ఇప్పుడు ఇంట్లో చూపించాను కదా, ఇవ్వండి ఇటువైపే కదా అటువైపే కదా ఉంది ఈ బార్డర్. సో దీన్ని మనం ఏం చేయాలి, ఇక్కడ పట్టుకొని ఇలా తిరగేసి ఇలా జాయిన్ చేసుకోవాలి. ఈ అంచుకి ఇటువైపు అంచు ఉండదు, ఇటువైపు అంచు ఉంటుంది, ఇటువైపు అంచు ఉండదు. ఇక్కడ మళ్ళీ సింగిల్ కుట్ వేసుకుంటాం, రోలింగ్ పాదం వేసుకుంటాం. ఓకేనా, ఇలాగ మనం సింగిల్ కుట్ వేసిన తర్వాత చూడండి జిగ్జాగ్ చేసుకుంటాం. ఇలా జిగ్జాగ్ చేసుకుంటాం. ఫస్ట్ సింగిల్ కుట్ వేస్తాం, జిగ్జాగ్ చేసుకుంటాం. ఇవన్నీ చూడండి చీర చెప్పాను కదా, ఇటువైపు బార్డర్ రాదు, ఇటువైపు బార్డర్ వస్తుంది, ఇదిగోండి జాయింట్. ఓకే, ఇది ఇలా పరుస్తాను, మీరు మళ్ళీ చూడండి నేను చెప్పిన విధంగా వచ్చిందో లేదో మీకే తెలుస్తుంది. ఇగో చూడండి, ఇది కట్ చెంగు ఇలా వచ్చింది. మొత్తం బార్డర్ అంతా ఇదిగోండి ఇటువైపు వచ్చింది. అలా చూడండి ఇదిగోండి. ఓకేనా, ఇప్పుడు ఫాల్ అనేది మనం ఎక్కడ వేస్తాం? ఫాల్ ఏది? చూడండి, ఇప్పుడు శారీ ఫాల్ ఎక్కడ వేస్తాం మనం? ఇక్కడ వేస్తాం. ఎక్కడ వేస్తాం? కిందనే వేస్తాం. కిందనే వేస్తే హెడ్ టైప్ ఉంటుంది. ఇమేజినేషన్ చేసుకోండి. అప్పుడు లాగండి ఫ్యాన్ హెడ్ అక్కడ, కాల్ ఇక్కడ, అండ్ చీరని ఇటువైపు ఇలా చుట్టండి. ఇలా చుట్టి మనకి ఎలా వస్తుంది? కుడిపైట ఇలా వస్తుంది. అప్పుడు ఫాల్ ఎక్కడ ఉండాలి? కిందన ఉండాలి. ఈ కిందన అంటే ఎక్కడ ఉండాలి? డిజైన్ కిందన ఉండాలి. ఓకే, ఫాల్ అక్కడి నుంచి ఇలా పరుచుకొని ఇటువైపు నుంచి స్టిచ్చింగ్ చేసుకుంటూ ఇటువైపు నుంచి ఇలా స్టిచ్చింగ్ చేసుకొని మళ్ళీ ఎక్కడి నుంచి ఇలా మొదలెట్టి ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. అదే ఫాల్ కింద పెట్టి. ఓకేనా, ఇవ్వండి. ఇప్పుడు ఇది కట్ చెంగు కదా, ఇవ్వండి ఇది డిజైన్ కదా. ఇక్కడ నుంచి మనం కొలుచుకోవాలి. ఇక్కడ చిరిగిపోయింది అంటే కుట్టు ఊడిపోయింది. సో ఈ డిజైన్ నుంచి మనం ఫాల్ వేసుకోవాలి ఇటువైపు. అంటే అందరికీ ఇలా వేయడం కదా అలవాటు. సో మనం ఏం చేయాలంటే ఇలా కొలుచుకొని ఇక్కడి నుంచి చూడండి, ఫాల్ యాక్చువల్గా ఎడమ పక్క అయితే వేస్తాం, కుడి పక్క అయితే ఇక్కడ వేస్తాం. సో
ఇలా వేయాలి కాబట్టి ఫాల్ ఇక్కడ నుంచి మనం కొలుచుకోవాలి. ఇక్కడ నుంచి ముక్క వదిలేసి కొలుచుకోవాలి. ఇలా కొలుచుకోవాలి. ఇలా మనం అంతా అమర్చుకోవాలి. అమర్చుకొని ఇవ్వండి ఇక్కడ దాకా వస్తుంది ఫాల్. సో ఇక్కడ నుంచి మనం మొదలు పెట్టుకోవాలి ఫాల్ వేయడం. ఇలా చేస్తాం కదా, మళ్ళీ ఇక్కడి నుంచి మనం ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని మళ్ళీ ఇలా తిప్పుకోవాలి. దయచేసి వీడియో మొత్తం చూడండి కంప్లీట్గా. అర్థమైన దగ్గర నుంచి మీరు కొంతమంది స్కిప్ చేస్తారని నాకు తెలుసు, కానీ అర్థం కాని వాళ్ళు ఒక్కలైనా కూడా ఉంటారు. అర్థం కాని వాళ్ళు ఒక్కలైనా ఉంటారు కాబట్టి నేను మొత్తం ప్రాసెస్ చూపిస్తున్నాను. ఈ విధంగా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. అర్థమవుతాం. ఆ తర్వాత రోలింగ్ పాదం పెట్టుకొని అంచు కుట్టుకుంటారు. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చీర ఎలా కట్టాలో కూడా. అంటే నాకు కట్ట రాదు. అలా చూడండి, అలా లైవ్లో చూడండి. చుట్ట పెడతాను, నాకు అడ్డం రాదు. ఓకేనా? ఓకే, అలా చూడండి. ఫాల్ ఎక్కడ ఉంది కదా, అంటే ఏంటి, ఇది కిందకి రావాలి అంతే కదా. డిజైన్ కిందకి రావాలి. ఓకే, ఇవ్వండి చూడండి ఫాల్. ఓకే, ఎలా కడతారు? ఇలా కడతారు. ఇలా కడతారు కదా. ఇవ్వండి ఫాల్ ఇవ్వండి. ఓకే, ఫాల్ ఇలా చూడతారు. ఇవ్వండి. ఇక చూడండి, ఇవ్వండి బయట నుంచి చూసారా? కరెంట్ లేదు, సమ్మరు, ఒక్క పట్టేస్తుంది. మీకు కనబడుతుందో లేదో నాకు తెలీదు. ఇవ్వండి ఇలాగా చూసారా? ఇలా వస్తుంది అన్నమాట కుడి బయట. ఇది ఎడం చెయ్యి, ఇది కుడి చెయ్యి. ఇలా వస్తుంది అనమాట. ఇక మళ్ళీ ఇప్పుతున్నాను చూడండి. ఇవ్వండి చూసారా? ఇవ్వండి. ఓకే, ఇవ్వండి ఫాల్. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.